గుళ్ళకు మాత్రం పూజలు చేయాలని ఉంటుంది మాకు ప్రధానంగా. మేము కట్టిన గుడి మా ముందల ఖరాబ్ అయితే మాకెంతో బాధ ఉన్నది. ఆ రామాలయాన్ని పూజలు చేసుకుంటూ మళ్ళా నిత్య నైవేద్యాలతోటి పునఃప్రారంభించాలని మా ఉద్దేశం. ప్రధానంగా ఊరోళ్ళు కోరుకునేది కూడా అదే. అటువంటి సమస్యలు ఉన్నాయి. పూజారి లేడు, మేమున్నప్పుడే పూజలు, మేమున్నప్పుడే నైవేద్యాలు. ఇప్పటి వరకు గుళ్ళు బంద్ ఉన్నాయి. అది పూజారులు ఇటు ఊరికి అరిష్టం అయ్యింది గుడి బంద్ అవ్వడం వల్ల. మేము రాగానే ఫస్ట్ రామాలయం పునఃప్రతిష్ఠిస్తాం. ఇంకా ఊళ్ళో గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులు ప్రతి ఒక్కటి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు. మమ్మల్ని అధికార పార్టీ, మేము గెలిస్తే మాకు ఎమ్మెల్యే గారు ఎంతనైనా సహకరిస్తాడు. ఎన్ని నిధులైనా తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి గ్రామ ప్రజలు మా విన్నపాన్ని మన్నించి, మేము కోరుకునేది ఏంటంటే మా బొంగరం గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతోటి మా 10 వార్డు మెంబర్లను కూడా గెలిపిస్తే మేము మీకు సేవ చేయడానికి ఉన్నాం. మేము పాలకులం కాదు, మేము సేవకులం అనే దాని మీద మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం.